అకాల వర్షాలు రైతులను దెబ్బతీస్తున్నాయి. సూర్యాపేటలో ఇవాళ కురిసిన వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది. వరదలో ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన చెందారు. 6 నెలలు కష్టపడి పండించిన పంట కండ్ల ముందే నీటిపాలు కావడంతో రైతులు కన్నీరు పెట్టుకున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలు రైతులను దెబ్బతీస్తున్నాయి. సూర్యాపేటలో ఇవాళ కురిసిన వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది. వరదలో ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన చెందారు. 6 నెలలు కష్టపడి పండించిన పంట కండ్ల ముందే నీటిపాలు కావడంతో రైతులు కన్నీరు పెట్టుకున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పడ్డది ఫస్ట్ వచ్చిన రోజు. ఇప్పుడు 1750 అంటే ఇక పండించేంది సింట్లో రేటు వస్తుందిగా. మిరాలు కూడా పోదని అనుకున్నాం. ఇక్కడ కూడా 25-26 అవుతుందంటే ఇక్కడ పోసినాం చెట్టు. అంత దూరం ఏం పోము కానీ అది ఇక్కడ పోసినాం. అట్లన్నా కావాలని కానీ అసలే కింద పెట్టిరు. నిన్న 1750 అంటే సట్టు చెట్టుతో ఊకున్నాం ఇయ్యనని. మరి ఇప్పుడన్నా మరి ఏం చేస్తారు అనేది చెట్టు కొనాలి, మరి న్యాయం చేయాలి. మరి ఎట్లా మరి మేము మా పరిస్థితి వానకు తెచ్చిపోతే వీళ్ళే మరి 2200 దొడ్డోడ్లకే, మరి సన్నట్లకే 1750 అంటే మరి మేము ఏం చేయాలి సెటు? అట్లా అనే మేము ఇటు తెచ్చినాం. 25-26 పడుతున్నాయి అంటే తెచ్చినాం. తెచ్చి ఇప్పుడు 1750 అంటే ఈ యొక్క ఊకున్నాం. ఎట్లా మరి న్యాయం చేయాలి? మరి ఏం చేస్తారో చేయాలి, కొనాలి. మరి ఎట్లా ఇప్పుడు ఈ పరిస్థితి ఏంది? ఓట్లు